సందీప్ కిషన్ గారు ఏ సినిమా చేసినా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్తో వస్తారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతోని వస్తారు. సో ఇప్పుడు వెబ్ సిరీస్తో మనందరి ముందుకు వచ్చాడనమాట సూపర్ సుబ్బు అని చెప్పేసి. మరి సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ అనేవి అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయా లేదా అంటే ఖచ్చితంగా సందీప్ గారి యొక్క యాక్టింగ్కి కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, ఆయనతో పాటు నటించినటువంటి అందరు నటీనటులు కావచ్చు, చాలా అద్భుతంగా నటించారు. సో ఇప్పటి వరకు సందీప్ కిషన్ గారి అన్ని సినిమాలు కూడా మనం చూసాం. ఒక సినిమాకి ఇంకొక సినిమాకి అసలు పొంతనే ఉండదు అనమాట. చాలా కొత్త స్టోరీస్ ఎంచుకుంటాడు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లని కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కొత్త డైరెక్టర్తో మాత్రమే ఆయన వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు సూపర్ సుబ్బు వెబ్ సిరీస్లో మాత్రం నిజంగా సినిమా కన్నా కూడా చాలా అద్భుతమైనటువంటి స్టోరీ, అద్భుతంగా నటన కనబరుస్తూ ఉన్నారు. అండ్ చాలా మంచి సక్సెస్ని తీసుకుంటుంది సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ అని చెప్పేసి చూసిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి సందీప్ కిషన్ గారితో పాటు నటించినటువంటి వాళ్ళందరూ కూడా మానస చౌదరి కావచ్చు, అదేవిధంగా మిథిలా పాల్కర్ కావచ్చు, అండ్ జీవన్ జబర్దస్త్ నుంచి హైపర్ ఆది కావచ్చు, మన బ్రహ్మానందం గారు చేశారు, గెటప్ శ్రీను చేశాడు. సో ఈ విధంగా చాలా మంది కూడా ఉన్నారు. ఆఖరికి సంపూర్ణేష్ బాబు గారు కూడా ఉన్నారనమాట ఈ వెబ్ సిరీస్లో. సో ప్రతి ఒక్కరు కూడా మనకు తెలుసు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అంటే అందరికీ కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పెషాలిటీ అనమాట. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్పెషాలిటీ ఏంటి, ముఖ్యంగా కామెడీ, అందరిలో కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటంటే కామెడీ అనమాట, ఫన్నీ వేలో. సో అక్కడ ఎమోషన్స్కి ఎమోషన్ ఉంది, ఈ యొక్క వెబ్ సిరీస్లో కామెడీకి కామెడీ ఉంది. ఇంకా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. పిల్లలు చూడొచ్చు, అండ్ మంచి ఏజ్లో ఉన్న వాళ్ళు చూడొచ్చు, ముసలి, అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్ సిరీస్ని చాలా ఆనందంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. సో సాధారణంగా మనం అందరం కూడా డే అంతా కూడా వర్క్ చేసి చాలా అలసిపోయి అండ్ స్ట్రెస్తోనే ఉంటాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో సరదాగా గడపాలి అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కూడా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి సమయంలో అందరికి కూడా రిలాక్సింగ్గా అందరూ కలిసి చూసి నవ్వుకోవడానికి వెబ్ సిరీస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి ఫ్యామిలీ సైడ్ నుంచి చాలా ఎక్కువ మంది రియాక్ట్ అవుతూ ఉన్నారు, కామెంట్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ స్టోరీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అండ్ ఈ జనరేషన్లో ముఖ్యంగా సిటీ ఏరియాస్లో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక అంటే కామన్ పాయింట్ అనమాట. కానీ ఇంకా కూడా విలేజెస్లో చూసుకుంటే సెక్స్ ఎడ్యుకేషన్ని అందరూ కూడా ఒక బూత్ లాగానే చూస్తూ ఉన్నారనమాట. కానీ అక్కడ కూడా దీని గురించి తెలియాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్నీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇలాంటి తెలియకుండా కొంతమంది కొన్ని రోగాల బారిన కూడా పడుతూ ఉన్నారు, తెలియకుండా వాళ్ళు చేయడం వల్ల. అంటే దీన్ని ఇప్పుడు ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ అన్నమాట. సిటీ ఏరియాస్లో చూసుకుంటే కామన్ పాయింటే, కానీ విలేజెస్లో చూసుకుంటే ఇది ఒక బూత్ లాంటి పదం లాగా చూస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరినీ కూడా బ్యాలెన్స్ చేయాలన్నమాట. అక్కడ వీళ్ళకి ఎలాంటి అంటే దురుద్దేశం కానీ లేకపోతే బూత్ లాగా వాళ్ళకి అనిపించకూడదు. ఆ విధంగా కత్తి మీది సాములాగా డైరెక్టర్ మాత్రం నిజంగా చాలా అద్భుతంగా మేనేజ్ చేశాడు అనమాట. ఎక్కడ కూడా చిన్న బూత్ పాయింట్ వాడకుండా, ఎక్కడ కూడా బూత్ మాటలు మాట్లాడక కానీ, అసభ్యకరంగా చూపించడం కానీ ఏది కూడా చేయకుండా ఈ యొక్క దీని గురించి ఎడ్యుకేషన్ అనేది అటు విలేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, యూత్కి కావచ్చు, అందరూ కూడా తెలిసే విధంగా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ని అద్భుతంగా చూపించారు. సో మొత్తానికి సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ అనేది అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఫన్నీ వేలో కావచ్చు, ఎమోషన్స్ పరంగా కావచ్చు, ఆఖరికి మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. సో మరి మీలో ఎంతమంది సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ ఇప్పటికే చూస్తున్నారు, మీకు ఏ విధంగా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి.